హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాదగిరిగుట్ట వెళ్ళటానికి ఉప్పల్ బస్ స్టాప్ రీచ్ అయ్యాను. కరెక్ట్గా టైం ఎగ్జాక్ట్ 5 o'clock అయింది. ఇంతకుముందు నాకు 5:30కి యాదగిరిగుట్ట వెళ్ళే బస్ దొరికింది. సో ఆ ఎస్టిమేషన్తో కొంచెం ముందలే ఉండాలన్న ఉద్దేశంతో 5 o'clockకి రీచ్ అయ్యాను. కాకపోతే ఇక్కడ ఒక బోర్డు పెట్టింది 4:45కి ఫస్ట్ బస్ అని. సో అట్లా చూసుకున్న 5 o'clockకి బస్ దొరకాలి. కొంచెం అటు ఇటుగా 5:05కి బస్ ఒకటి వచ్చింది. బస్ అయితే ఎక్కాను. సీట్లు అయితే ఖాళీగానే ఉన్నాయి, జనాలు పెద్దగా లేరు. ముందలైతే కొంతమంది ఉన్నారు. ఇంకా కండక్టర్ కూడా ఇంకా టికెట్స్ తీసుకోవడానికి రెడీ అవుతున్నాడు. నా టికెట్ ఉప్పల్ బస్ స్టాప్ నుంచి యాదగిరిగుట్టకి 90 రూపీస్ తీసుకున్నాడు. యాక్చువల్గా ఇంకా తక్కువే ఉంటుంది. కాకపోతే ఎందుకు 90 రూపీస్ అంటే ఇది డైరెక్ట్గా కొండపైకి. ఇది నేను సైడ్ విండో నుంచి షూట్ చేసింది. ఎర్లీ మార్నింగ్ అవటం వల్ల డ్రైవర్ కూడా లైట్స్ ఆఫ్ చేశాడు. యాక్చువల్లీ నేను 3:30కి వెళ్ళేసాను. సో నాకు బాగా ఫుల్ ఆవలింతలు వస్తున్నాయి, నిద్ర ఆపుకోలేకపోతాను. ఇప్పుడే తలతలు ఆడుతుంది. జస్ట్ కొంచెమైనా షూట్ చేద్దామని ట్రై చేశాను. అది చూడండి, ఆ మబ్బులు జస్ట్ ఇప్పుడే సన్ రైజింగ్ అనేది జరుగుతుంది. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొంతవరకైనా షూట్ చేద్దామని ట్రై చేశాను. కాకపోతే ఇంకా పూర్తిగా సన్లైట్ రాలేదు. అందుకనే బ్లూ స్కై కిందేమో జస్ట్ ఇంకా కొంచెం చీకటిగా చెట్లు అవన్నీ కవర్ అయినాయి. యాదగిరిగుట్ట బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్నాము. ఇందాక నేను చెప్పాను కదా, టికెట్ తీసుకునేటప్పుడు 90 రూపీస్ తీసుకున్నాడు. ఎందుకు అంటే ఉప్పల్ బస్ స్టాప్ నుంచి డైరెక్ట్ కొండ మీదకి. యాక్చువల్లీ ఎవరైనా దిగాలి అనుకుంటే ఇక్కడ బస్ స్టాండ్లో దిగిపోతారు. ఇప్పుడు మా బస్ అయితే ఇది చూడండి, యాక్చువల్లీ ఇక్కడ ఆగాలి యాక్చువల్ బస్ స్టాండ్ దగ్గర. కానీ ఇది చూడండి వెళ్ళిపోతుంది కొండ మీద, డైరెక్ట్గా ఇది కొండ మీదకి వెళ్ళిద్ది. అందుకే 90 రూపీస్ తీసుకున్నాడు. లేదు బస్ స్టాండ్ వరకే అంటే 70 రూపీసే తీసుకుంటాడు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు టర్నింగ్ తీసుకుంటాడు. ఇదిగో ఇక డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళిపోయింది. యాక్చువల్లీ ఇటు రైట్ సైడ్ మెట్లకి వెళ్ళాలి, నడుచుకుంటా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ దిగిపోవచ్చు. ఇంకా లేదంటే డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళిపోవచ్చు. చూసారు కదా, 90 రూపీస్ ఎందుకు తీసుకున్నా అంటే ఇందుకోసం. ఉప్పల్ బస్ స్టాప్ నుంచి డైరెక్ట్ కొండ మీదకి. ఇది యాదగిరిగుట్ట కొత్త బస్ స్టాండ్. ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడి నుంచి
మనం మినీ బస్సులు ఉంటాయి, అవి ఎక్కాలి. అవి ఎక్కితే డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇక్కడ దిగిపోవాలి. ఇక్కడ దిగిపోయి గుడి దగ్గరికి వెళ్ళే బస్సెస్ ఎక్కాలి. అవి ఫ్రీ బస్సెస్, దానికి టికెట్ ఏముండదు. చూసారు కదా బస్సు, కళ్యాణ్ కట్ట కొండపైకి ఆ బోర్డు పెట్టి ఉంటుంది, ఆ బస్సు ఎక్కాలి మనం. ఇది ఫ్రీ బస్సు, డైరెక్ట్గా ఇది తీసుకెళ్ళి గుడి ముందర ఆపింది. ఇదిగోండి ఇలా గుడి దగ్గర తీసుకొచ్చేది ఈ బస్సు. ఇంకా ఇక్కడ దిగిపోయి ఇంకా మనం గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళే ముందర మన దగ్గర ఏమన్నా సెల్ ఫోన్స్ కానీ లగేజ్ కానీ ఏమన్నా ఉంటే ఈ పక్కన ఉంటాయి లాక్ రూమ్స్ టైప్స్. సెల్ ఫోన్స్ కానీ మొబైల్స్ కానీ వెలికిస్తే మనం దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి తీసుకోవచ్చు. మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది సెల్ ఫోన్ ఇచ్చేది. ఒక్కొక్క సెల్ ఫోన్కి 10 రూపీస్. నా దర్శనం అయిపోయిన తర్వాత సెల్ ఫోన్ తీసుకోవడానికి వచ్చాను. సెల్ ఫోన్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తున్నాను. ఆ దారి చూపిస్తాను మీకు ఏ విధంగా వెళ్ళాలి అనేది. సెల్ ఫోన్ తీసుకొని వెళ్ళచ్చు. యాక్చువల్గా దర్శనానికి వెళ్ళేటప్పుడు మన దగ్గర చెకింగ్ దగ్గర సెల్ ఫోన్ తీసేసుకుంటారు. సెల్ ఫోన్ ఉంటే లోపలికి అలో చేయరు. సో కంపల్సరీగా మనం సెల్ ఫోన్ ఇక్కడ ఆ క్లాక్ రూమ్లో ఇచ్చే దర్శనానికి వెళ్ళాలి. కానీ మనం పైకి లోపల గుడి దగ్గర అక్కడ ఫొటోస్ దిగాలి అంటే మన సెల్ ఫోన్ కావాలంటే వచ్చి మన రిసిప్ట్ చూపించి సెల్ ఫోన్ తీసుకొని ఇదిగో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఈ దారి గుండా మళ్ళీ మనం గుడి దగ్గరికి వెళ్ళచ్చు. మీరు దర్శనం చేసుకొని బయటకు వస్తామంటే మీరు చాలా మందిని చూస్తారు ఫొటోస్ తీసుకుంటూ. సో వాళ్ళకి ఎలా సెల్ ఫోన్ ఎలా వచ్చింది, మనం ఇచ్చాం కదా సెక్యూరిటీ దగ్గర అంటే ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి ఆ సెల్ ఫోన్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళచ్చు. ప్రాబ్లం ఏం లేదు, అది అలౌడే. మీరు చాలామంది అక్కడ సెక్యూరిటీ వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళు కూడా చూస్తూనే ఉంటారు. మన వీడియోస్ కానీ సెల్ఫీ కానీ ఫొటోస్ కానీ దిగటం వాళ్ళు కూడా చూస్తూనే ఉంటారు, అది అలౌడే. కాకపోతే ఓన్లీ దర్శనం టైంలో మన దగ్గర మనం లోపలికి ఎంటర్ అవుతాం కదా, అందుకని దర్శనం టైంలో మన దగ్గర సెల్ ఫోన్ కానీ గాడ్జెట్స్ కానీ ఏమీ ఉండటానికి లేదు. అందువల్ల మనం ఆ క్లాక్ రూమ్లో మనం స్టోర్ చేయాలి. మీరు లోపలికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి ఒకవేళ సెల్ ఫోన్ కనుకుంటే మళ్ళీ మనల్ని వెనక్కి పంపిస్తారు. సో ఫస్ట్ సెల్ ఫోన్ ఇచ్చేసి దర్శనం చేసుకోవడానికి వెళ్ళండి. దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వచ్చి ఆ సెల్ ఫోన్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ చూస్తే చిలక జోస్యం చెప్పేవాళ్ళు వీళ్ళంతా. ఇదిగోండి మనకి సెల్ ఫోన్ కావాలి అంటే ఈ మాత్రం నడక తప్పదు, లేదంటే ఇంక వేరే దారి లేదు.
కంపల్సరీ మనం కిందకు వచ్చి సెల్ ఫోన్ తీసుకొని ఈ దారి గుండా మనం పైకి వెళ్ళి మనం ఫొటోస్ దిగొచ్చు. అదే ఇంకా మనం పైకి వచ్చేసాం. సో ఇంక ఇక్కడ మనం ఫొటోస్, మనకు నచ్చిన ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు. సండే కాబట్టి జనాలు అయితే బాగానే ఉన్నారు. మరీ ఓవర్ క్రౌడ్ అని కాదు, అట్లని జనాలు లేరని కాదు, మీడియంగా ఉంది ఫ్లో. అరేంజ్మెంట్స్ అయితే బాగానే ఉన్నాయి. ఎక్కడికక్కడ షెడ్లు ఉన్నాయి, పైన రూఫ్. ఒకవేళ సమ్మర్ అయినా కూడా ఎండేం పడకుండా ఎక్కడికక్కడ డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి. అరేంజ్మెంట్స్ అయితే బాగానే ఉన్నాయి. మీకు గుడి ఎలివేషన్ చూపిస్తాను, చూసుకోండి. నేను ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు ఎవరికైనా పిక్చర్స్ కావాలన్నా కూడా స్నాప్ షాట్స్ తీసుకోండి. ఇది యాక్చువల్గా దర్శనం చేసుకుని బయటకు వచ్చే దారి. ఇది వెస్ట్ రాజగోపురం. ఇది చూపిస్తాను చూడండి, ట్రై చేస్తాను జూమ్ చేసి. వెస్ట్ అనమాట, వెస్ట్ రాజగోపురం. యాక్చువల్గా ఈస్ట్ రాజగోపురం ఉంటుంది, అందులో నుంచి వెళ్తాం మనం. అందులో నుంచి వెళ్ళి దర్శనం చేసుకొని వెస్ట్ రాజగోపురం నుంచి బయటకు వస్తాం. భక్తులకు విజ్ఞప్తి, శ్రీ స్వామివారి దివ్య విమాన రాకపోకల కొరకు బంగారు కాపడం పనులు ప్రారంభించబడినది. ఇటు బంగారు కాపడం కొరకు భక్తుల నుండి విరాళాలు సేకరించడానికి కొండపైన యాక్చువల్గా ఇప్పుడు స్వామివారికి విమాన గోపురం బంగారం తాపడం పనులు జరుగుతున్నాయి. సో ఎవరికైనా ఇష్టం ఉంటే విరాళం ఇవ్వాలి అని అనుకుంటే ఇదిగోండి, ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది. డోనార్ సెల్ అని ప్రత్యేకంగా ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు. విమాన గోపురం బంగారు తాపడం అనమాట. ఈ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు డొనేట్ చేయొచ్చు. తిరుపతిలో లాగా ఇక్కడ కూడా స్పెషల్ దర్శనంలో అక్కడ 300 రూపీస్ టికెట్ ఉంటుంది కదా, ఇక్కడ బ్రేక్ దర్శనం 300, స్పెషల్ దర్శనం 150 రూపీస్.
దర్శనం అయిపోయిన తర్వాత ఉప్పల్ వెళ్ళే బస్ ఎక్కాను. కొంతమంది సురేంద్రపూర్ చూడాలని ఇక్కడ స్టాప్ని రిక్వెస్ట్ చేస్తే ఇక బస్సు ఆపారు. ఇదిగోండి సురేంద్రపూర్. నేను ఇది బ్యాక్ విండో నుంచి షూట్ చేశాను. వీళ్ళే రిక్వెస్ట్ చేసింది. యాదగిరిగుట్ట బస్ స్టాండ్ నుంచి ఉప్పల్కి 70 రూపీస్. హాయ్ ఫ్రెండ్స్, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఈ ట్రిప్ ద్వారా ఈ విధంగా జరిగింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నన్ను ఆదరించిన వారు అవుతారు.